మా జనసేన కార్యకర్త 6వ డివిజన్లో చలపతి గారి ఇంటి వెంకటాచలం గారి యొక్క ఇంటి విషయం ప్రెస్ లో చూశాను. నేను ఆ రోజు యాక్చువల్గా పార్లమెంట్ జరుగుతూ ఉంటే ఢిల్లీలో ఉన్నాం. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మా కార్యకర్త ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు దాదాపు 25 లక్షల రూపాయలు నుంచి దాదాపు 30-40 లక్షల వరకు అయినటువంటిది. దీన్ని దారుణంగా ఎటువంటి పర్ఫెక్ట్ ఆధారాలు లేకుండా కూల్చటం అనేది మా జనసేన కార్యకర్తలందరినీ కూడా చాలా బాధకు గురి చేసింది. నాకు చాలా మంది మెసేజ్లు పెట్టారు, కొన్ని వందల మంది ఫోన్లు చేశారు, జరిగినటువంటి సంఘటన గురించి వివరించారు. తర్వాత అనేక విషయాలు నేను కూడా సోషల్ మీడియాలో చూశాను. కొంతమంది లాయర్లు కూడా దాని గురించి ప్రెస్ మీట్ పెట్టినటువంటి కూడా వాస్తవాలు ఏంటి అనేది కూడా అవి కూడా మొత్తం కూడా గమనించారు. ఇది ఇద్దరు వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వివాదం. ఇదేదో ప్రభుత్వ ఆస్తి కాదు, డిఫెన్స్ కాదు, రైల్వేస్ కాదు. దానికి అధికారులు అంత అత్యుత్సాహంతో అంతమంది పోలీసులను తీసుకొని వచ్చేసి కూలగొట్టాల్సినంత ఆవశ్యకత ఏముందో అర్థం కావట్లేదు. పోనీ ఇది ఒక్క హౌసే మచిలీపట్నంలో అనాథరైజ్డ్గా కట్టారా, లేకపోతే కోర్టు తీర్పు ఇంకా వెయిటింగ్ లో ఉంది కాబట్టి కట్టారా? మిగిలినటువంటి చాలా ఉన్నాయి. ఇదే ప్లాట్ లోకి సంబంధించినటువంటి అనేక ఇళ్ళు కూడా కన్స్ట్రక్షన్ జరిగింది. వాళ్ళు అధికారులు కనీసం సెంటరింగ్ వాళ్ళని కూడా కొంత టైం ఇవ్వమని చెప్పేసి అడిగి అది తీసుకుంటామన్న టైం ఇవ్వకుండా దాన్ని ఆ రకంగా దారుణంగా చేయటం అనేది డెఫినెట్ గా ఒక జనసేన కార్యకర్తగా నేను కూడా చాలా ఈ విషయం మీద ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాను. అదే రకంగా మా జనసేన జిల్లా వ్యాప్తంగా కూడా కార్యకర్తలు కూడా ఈ విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారు. అధికారులు ఏదైనా చేసేటప్పుడు పూర్తిగా హౌస్ ఓనర్ తోటి డిస్కస్ చేయాలి, వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి, ఆ సెంటరింగ్ లాంటివి కానీ వేదేగది కానీ ఇవ్వాలి. ఈరోజు లోయర్ కోర్టు ఒక రకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆస్తి తగాదాలు 1 నెల 2 నెలలు లాగితే దానికి పై కోర్టు ఇంకొక రకమైనటువంటి తీర్పు ఇస్తుంది. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం సొసైటీలో మొత్తం. సో అనవసరంగా దీన్ని ఇలా చేయటం అనేది మాత్రం నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. జనసేన కార్యకర్తకి ఎక్కడ అన్యాయం జరిగినా డెఫినెట్ గా మీ అందరం, మిగిలిన కార్యకర్తలు, నేను కూడా కార్యకర్తగా అందరం అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాను. రెండో విషయం, ఏదైతే ఈ కుటుంబానికి జరిగిందో, అన్యాయం జరిగిందో, నేను ఒక పార్లమెంటు సభ్యుడిగానే కాకుండా ఒక జనసేన కార్యకర్తగా పూర్తి బాధ్యత తీసుకొని ఎంత నష్టమైతే జరిగిందో అది నేనే భరాయించి మొత్తం దాన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ జనసేన అంటే ఒక యూనిటీ. ఎవరికి పక్కన వాళ్ళకి ఏ అన్యాయం జరిగినా మేము అందరం కలిసి వస్తాం. బట్ జరిగినటువంటి సంఘటన మాత్రం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా అధికారులు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అఫ్ కోర్స్ జనసేన కానివ్వండి, ఇంక వేరే వాళ్ళు అయినా కానీ వాళ్ళు దీనికి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్పితే వన్ సైడెడ్ గా తీసుకోవడం ఇది తప్పు అనేటువంటి విషయాన్ని కూడా నేను స్పష్టం తెలియజేస్తాను. ఆ కుటుంబానికి పూర్తిగా మీ అందరం జన సైనికులుగా అండగా ఉంటాం. డెఫినెట్ గా వాళ్ళ ప్లాన్ లో అవన్నీ క్లియర్ చేసేసుకొని
మళ్ళీ రీఅప్లై చేసుకుంటే నేను బాధ్యత తీసుకొని మొత్తం దాన్ని కన్స్ట్రక్షన్ చేపిస్తాను.